హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి లాక్స్ అండి. ఈరోజు నాకు బెండకాయ పులుసు చేయాలనిపించిందండి. ఎందుకంటే నోటికి పుల్ల పుల్లగా తినాలనిపించి బాగుంటుంది కదా పుల్ల పుల్లగా ఉంటే, అందుకని చెప్పేసి ఇది చేస్తున్నానండి. బెండకాయ పులుసు లేత లేత బెండకాయలండి. తీసుకునేది కూడా మనం ఇలా ఇలా అంటే తెలిసిద్దండి మనకి. బాగుంటుంది కదా, చిన్నప్పుడు ఎప్పుడో తిన్నానండి బెండకాయ పులుసు. ఎందుకు అలా గుర్తొచ్చింది, తినాలనిపించింది, చేద్దాం ట్రై చేద్దాం. ఇంట్లో ఎవరు తినరు, అందుకని చెప్పేసి నాకు తినాలనిపించి కొంచెమే చేస్తున్నాను. ముందుగా ఇవన్నీ క్లీన్ చేసుకుందామండి మనం. అట్లా కావాల్సిన పదార్థాలండి: బెండకాయలు, 1 టమాటా, 3 పచ్చిమిర్చి, తర్వాత ఇవి చూడండి చిన్న చిన్న పెద్దల్లిపాయలు బాగుంటాయండి పులుసులలో, ఇవే బాగుంటాయి. ఏం లేదు, ఇయ్యను ఇది కట్ చేయటం, మధ్యలోకైనా కట్ చేసేయచ్చు, అలాగే వేసుకోవచ్చు. మధ్యలో కట్ చేస్తేనే బాగుంటాయి, అలాగే వేసుకోవచ్చు. ఇవ్వండి చింతపండు గుజ్జు అండి. ఇది నీళ్ళల్లో పిసికి రసం పోసుకుందాం మనం. శుభ్రంగా కడిగేసి బౌల్లో పెట్టుకుందామండి. చాలా బాగుంటుందండి, నోటికి పుల్ల పుల్లగా. కొంచెం కరివేపాకు, తలకి గింజలు కూడా వేసి తాలింపు పెట్టుకుందామండి, బాగుంటుంది. పొడవు ముక్కలు అయితే ఇంకా బాగుంటుందండి, నోటికి తగులుతా బాగుంటుంది. చిన్న చిన్నవి కన్నా పొడవే బాగుంటుందండి. ఇట్లా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది కర్రీ. దాని టేస్ట్ దానిదే, దీని టేస్ట్ దీనిదేలే. కాకపోతే దానికి ఏంటంటే ముక్క చిదురవుతుంది, చిదురవ్వకుండా ఉండాలంటే ఇలా వేసుకోవాలి మనం. ముక్కలని ఇలా కట్ చేసుకున్నామండి. చాలా ఈజీ అండి కర్రీ. మనం మైండ్ పెట్టి చేస్తే ఏదైనా ఈజీగానే ఉంటుందండి. ముక్క సైజ్ చూడండి. పులుసు కదా అండి, అందుకే పెద్ద పెద్ద ముక్కలే వస్తున్నాయి. ఇవి కూడా టమాటా ముక్కలు కూడా. ఇలా తీసుకొని ఇలా మధ్యలోకి ఇలా కట్ చేద్దామండి, ఇలా బాగుంటుంది. ఇక చూడండి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. తాలింపు పెట్టుకుంటానండి. గిన్నె పెట్టుకున్నానండి, గిన్నె వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం అంటే కొంచెం జీలకర్ర వేద్దామండి. దీనికి జీలకర్ర మంచి టేస్ట్ ఇచ్చింది. తాలింపు గింజలు వేసాను.
బెండకాయలు వేసానండి. ఇప్పుడు పులుసు పోసుకున్నాం. ఈ మగ్గినాక పులుసు వేద్దామండి. పసుపు వేసానండి, కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. వేసి కలగలిపేసి మూత పెట్టుకుందాం. కాసేపు మగ్గుతుంది. మూత పెట్టుకున్నామండి, మగ్గిపోతుంది. తర్వాత ఈ మగ్గినాక పులుసు పోస్తాను అన్నమాట. పులుసు పోసానండి, మూత పెట్టుకున్నాం, మగ్గుతాయి. అదిగోండి పులుసు మరుగుతుంది. ఇదిగోండి కారం చల్లుకుంటున్నాను. ఫైనల్గా కారం చల్లానండి. ఇంతేనండి, పుల్ల పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. మీరు ట్రై చేయండి. తినాలనుకుంటే తినగలగాలంటే కొంచెం ఇందులో బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. పుల్ల పుల్లగా చాలా బాగుంది. నాకైతే నోరు ఊరుతుంది. ఎమ్మటే ఇప్పుడు నేను పల్లెంలో వేసుకొని తినేసేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఉంటానండి.